రైట్ అప్డేట్స్ చూసుకుంటే తెలంగాణ గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల పోలింగ్ అయితే ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించారు. 1 గంట వరకు పోలింగ్ కేంద్రం క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. ఇక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఇక బీఆర్ఎస్ 2వ స్థానంలో, ఇక బీజేపీ 3వ స్థానంలో అయితే కొనసాగుతున్నాయి. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి శ్రీనివాస్ అయితే అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? ఈరోజు అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి రెఫరెండంగా భావించవచ్చు. ఈ యొక్క రెఫరెండానికి వాళ్ళ యొక్క అభివృద్ధి దాని యొక్క సూచన అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు జరిగినటువంటి గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ల ఎన్నిక కావచ్చు, అలాగే వార్డు సభ్యుల ఎన్నిక కావచ్చు, చూసుకున్నట్లయితే మొదటి విడతగా ఈ రోజు ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయినటువంటి ఓటింగ్ ప్రక్రియ 1 గంటతో ముగిసింది. ఈ 1 గంట వరకు కూడా క్యూ లైన్ లో ఉన్న వారిని ఓటు వేయనిచ్చారు. ఆ తర్వాత వచ్చిన వారిని కూడా పంపించి వేయడం జరిగింది. కొన్ని చోట్ల మాత్రమే జరిగింది. పూర్తి స్థాయిలో ఓటర్లు మాత్రం తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకున్నారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ప్రక్రియ మొదటి విడత ఎన్నిక సక్రమంగా జరిగేందుకు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఏ విధమైనటువంటి అసాంఘిక శక్తులు కానీ లేకపోతే దొంగ ఓట్లు కానీ అలాంటివి నమోదు కాలేదు అని కూడా 100% చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క పంచాయతీల్లో తమ యొక్క అభ్యర్థులను అంటే ఆ పార్టీ సింబల్ తోటి నిలబడినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో అంటే తమ గెలుపు కోసం అహర్నిశలు తక్కువ సమయం ఉన్నప్పటికీ కూడా కృషి చేసి ఆ యొక్క పార్టీని నిలబెట్టుకునేందుకు ఆ యొక్క అభ్యర్థులు అహర్నిశలు కష్టపడి తమ గెలుపుకు తమ వంతు పార్టీ సహకారం తీసుకున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ సందర్భంలోనే ఈ యొక్క పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఈ యొక్క ఫలితాల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి 2 గంటల నుంచి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రక్రియలో చూసుకున్నట్లయితే మొదటి స్థానంలో అధికార పార్టీ అభ్యర్థులు ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. 2వ స్థానంలో తమదైన శైలిలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కూడా గెలిపించుకునేటందుకు ఆ యొక్క పార్టీ ఆహర్నిశలు కష్టపడిందని కూడా చెప్పుకోవచ్చు. ఆ సందర్భంలోనే ఇప్పుడు వస్తున్నటువంటి 2వ స్థానం కూడా అనుకోవచ్చు. ఈ 3వ స్థానానికి వచ్చేటప్పటికి బీజేపీ పార్టీకి చెందినటువంటి అభ్యర్థులు అక్కడక్కడ గెలుపొందుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. టోటల్ గా చెప్పుకున్నట్టయితే ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నిక ఏదైతే ఉందో తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు గతంలో ఉండేవి. కానీ ఇప్పుడు మావోయిస్టుల ప్రభావం లేనందున ఈ యొక్క ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఏజెన్సీ ప్రాంతంలో పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు మధ్య ఏ విధమైన అరాచకాలు ఆ శక్తులు ఇక్కడ పనిచేయలేదని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డికి మాచర్ల న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వారిని నెల్లూరు జైలుకు తరలించారు అధికారులు. గండ్లపాడు తెదేపా నేతల జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులు నిందితులుగా ఉన్నారు. ఈ ఘటనలో వారిపై కేసు నమోదైంది. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో రద్దవడంతో సుప్రీంకోర్టుకెళ్లారు. అక్కడ కూడా రద్దవడం 2 వర్గాల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో పిన్నెల్లి సోదరులు గురువారం మాచర్ల కోర్టులో లొంగిపోయారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. చెప్పండి సువర్ణబాబు, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఓకే ఝాన్సీ, పల్నాడు జిల్లా ఈ రోజు చూసినట్లయితే హైటెన్షన్ వాతావరణం జరిగిందనమాట. ఈ రోజు ఒక పక్క చూసినట్లయితే మే 24వ తారీఖున మాచర్ల నియోజకవర్గం వెల్లుర్తి మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు కోటేశ్వర జంట టీడీపీ నాయకులు జంట హత్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక పక్క చూసుకున్నట్లే అయితే మే 20వ తారీఖున 302 సెక్షన్ ప్రకారం కేసు నమోదైనట్లయితే తెలిసింది. ఒక పక్క చూసినట్లే అయితే ఈ కేసులో భాగంగా A1 జవ్విశెట్టి శ్రీను, A2గా తోట వెంకట్రావు, A3గా తోట గురవయ్య, A4గా నాగరాజు, A5గా తోట వెంకటేశ్వర్లు, A6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A7గా పిన్నెల్లి వెంకటరామిరెడ్డి. ఈ కేసులో
ప్రధానం చూసుకున్నట్లే అయితే మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పెన్నెల్లి వెంకటరామిరెడ్డి ఇక చూసుకోవట్లయితే తెలుస్తుంది. ఒక పక్క చూసినట్లయితే కొద్ది నెలలుగా పరారులో ఉన్న నా పిన్నెల్లి బ్రదర్స్ ఈ రోజులో కోర్టులో అట్లా సరెండర్ అయినట్లయితే తెలుస్తుంది. మరి పక్క చూసుకున్నట్లయితే హైకోర్టులో ఆగస్టు 29 తారీఖున నా హైకోర్టులో అటు బెయిల్ కొట్టివేయటైతే జరిగింది. మరో పక్క చూసినట్లయితే సుప్రీంకోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి బ్రదర్స్ నవంబర్ 28వ తారీఖున బెయిల్ నిరాకరించడంతో 2 వారాలు గడువు ఇచ్చి ఈరోజు చివరి తేదీ అవ్వడంతో ఈరోజు బెయిల్ కోర్టులో సరెండర్ అవ్వమని చెప్పని ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు పిన్నెల్లి బ్రదర్స్ కోర్టులో న్యాయమూర్తి వాదాలు వినిన అనంతరం న్యాయమూర్తి 2 వారాల పాటు కోర్టు జైలు వేయడం అయితే జరిగింది. అనంతరం జైలుకి సరెండర్ అయినట్లుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ సువర్ణ బాబు ఫర్ ద అప్డేట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు ఊహించని షాక్ తగిలింది. రేపు జూబ్లీ హిల్స్ లో పోలీస్ స్టేషన్ లో సిట్ అధికారులు ఎదుట బేషరతుగా లొంగిపోవాలని సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఇక అదే విధంగా ఆయనను ఫిజికల్ టార్చర్ చేయకూడదు అని దర్యాప్తు బృందానికి ప్రత్యేకంగా సూచించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రామకృష్ణ మరింత సమాచారాన్ని అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో నిందితుడిగా ఉన్నటువంటి మాజీ ఐపీఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ అధికారి ప్రభాకర్ రావును ఏదైతే ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో ఆశ్రయించడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఈరోజు బెంచ్ మీదకి రావడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఏదైతే ఉందో దానికి సంబంధించి సిట్ అధికారులు కూడా జస్టిస్ బివి నాగరత్నం, జస్టిస్ ఆర్ మహాదేవంతో కూడిన ధర్మాసనం రేపు శుక్రవారం రోజు ఉదయం 11 గంటలకు జూబ్లీ హిల్స్లో సిట్ అధికారులు ముందు లొంగిపోవాల్సిందిగా ఆయనకి చెప్పడం కూడా జరిగింది. ధర్మాసనం తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఓవరాల్గా చూసుకుంటే కొద్ది రోజుల క్రితమే మాజీ ఓఎస్డీగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డిని కూడా దీనికి సంబంధించి కూడా జూబ్లీ హిల్స్ సిట్ అధికారులు పిలవడం జరిగింది. దీనికి సంబంధించి ఏమేమి జరిగింది, ఓఎస్డీగా ఉన్న అటువంటి టైంలో ఏమేమి జరిగింది అనేది కూడా మొత్తం కూడా డేటా సేకరించడం జరిగింది. దానికి సంబంధించి ఎవిడెన్స్లు కూడా మొత్తం కూడా సిట్ అధికారుల దగ్గర ఉన్నాయి. దీనికి సంబంధించి ఓవరాల్గా సుప్రీంకోర్టులో ఈరోజు ఏదైతే గవర్నమెంట్ తరపున ఉన్నటువంటి లాయర్లు కూడా సిట్ మొత్తం కూడా ఆయనకి చెప్పడం జరిగింది. దాన్ని ఓవరాల్గా చూసుకున్నట్లయితే దీని మొత్తాన్ని సుప్రీంకోర్టులో ఉన్నటువంటి 2 లాయర్లు కూడా దీనికి సంబంధించి న్యాయవాదులు వినటం జరిగింది. విన్న తర్వాత 14 రోజుల పాటు రిమాండ్ దీనికి సంబంధించి విచారణకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రభాకర్ రావుని ఫిజికల్గా ఏ విధంగా టార్చర్ చేయొద్దు, మీరు రాబట్టవలసిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాబట్టాల్సిందిగా కూడా సిట్ అధికారులకి సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మొత్తం కూడా ఈ కేసు ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే మొదటగా ఏదైతే ఉన్నారో ప్రభాకర్ రావుతో పాటు దీనికి సంబంధించి ప్రణీత్ రావుని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు వీళ్ళిద్దరూ కలిసి మొత్తం కూడా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు. అప్పుడు ఎలక్షన్ జరుగుతున్నటువంటి బై ఎలక్షన్ కావచ్చు, మొత్తం కూడా ఓవరాల్గా వీళ్ళకి సంబంధించి మొత్తం ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో, ఫోన్ ట్యాపింగ్లు ఎవరెవరు చేశారు ఏంటి అనేది కూడా మొత్తం కూడా ప్రణీత్ రావు మొత్తం కూడా సిట్ అధికారులకు మొత్తం కూడా చెప్పడం జరిగింది. డేటా కార్డు ఉంది, వాంగ్మూలం మొత్తం కూడా A to Z మొత్తం కూడా అధికారుల దగ్గర ఉంది. ప్రభాకర్ రావు ఇప్పటికే 3 సార్లు సిట్ అధికారులని హాజరవడం జరిగింది. సిట్ అధికారులకి ఎలాంటి విషయాలు కూడా నాకు తెలియదు, నాకు గుర్తులేదు. ఎందుకంటే ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ చీఫ్ అధికారిగా ఉన్నాడు. ఏ విషయాలు చెప్పొచ్చు, ఏ విషయాలు చెప్పకూడదు, ఎలా తప్పించుకోవాలి ఏంటి అనే విషయాలు కూలంకుషంగా మొత్తం కూడా A to Z ఐపీఎస్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుకి మొత్తం తెలుసు. కానీ 14 రోజు ఏదైతే ఎంక్వైరీకి సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఎంక్వైరీ చేయొచ్చని సిట్ అధికారులు ఆదేశించిందో దానికి సంబంధించి 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజుల వరకు తప్పించుకోవచ్చు. 5వ రోజు నుంచి మాత్రం ఏ విధంగా రాబట్టాలి, ఆ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు దగ్గర నుంచి అన్ని విషయాలు ఏ విధంగా రాబట్టాలి ఏంటి అనేది కూడా మొత్తం సిట్ అధికారులకు అయితే తెలుసు. ఇప్పటి వరకు దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు, తన బంధువులు ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఈ విషయాలన్నీ కూడా ప్రతిపక్ష నాయకులు ఫోన్లతో పాటు బీజేపీగా ఇప్పుడు కేంద్ర మంత్రిగా మాజీ
కేంద్ర మంత్రిగా సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ లాంటి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే మెదక్ ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యాడు, లేదా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేంద్ర హాజరయ్యారు. వీళ్ళంతా బీజేపీకి సంబంధించిన సెంట్రల్ పార్టీకి సంబంధించిన నాయకులు. అలాంటి వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేయడం జరిగింది. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే బై ఎలక్షన్ కి సంబంధించి ఏదైతే కొన్ని బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బై ఎలక్షన్లు ఏ విధంగా జరిగినాయి ఏంటి, దానికి సంబంధించి ఎక్కడెక్కడికి డబ్బులు వెళ్తున్నాయి. ఎందుకంటే ఏదైనా రాజకీయ పార్టీలు అన్నప్పుడు కొంత మనీ ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా మొత్తం రాజకీయాన్ని శాసించవచ్చు అన్న విధంగా బీఆర్ఎస్ పార్టీ అప్పుడు వ్యవహరించింది. మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే ఐపీఎస్ అధికారి ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నటువంటి ప్రభాకర్ రావు మొత్తం కూడా దీని వెనక వేరే వ్యక్తులు ఉన్నారు. మెయిన్ ప్రభాకర్ రావు పాటు ఎవరున్నారు, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి డొంక మొత్తం కదలాలి అనే ఉద్దేశంతోనే దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి చాలా గట్టిగా దీన్ని మొత్తం కూడా డొంక మొత్తం కదలాలనే ఉద్దేశంతోనే ఇంటర్పోల్ ద్వారా ఏదైతే అమెరికాలో ఇన్ని రోజులు దాదాపుగా 1.5 years తలదాచుకునే పరిస్థితి, స్వయంగా అక్కడే సెటిల్ అవుదామని ప్రభాకర్ అనుకున్నాడు. కానీ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వీలు కాదు, మన రాష్ట్రాన్ని ఏదైతే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుని ఇక్కడ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఈ 14 రోజులు ఏదైతే సిట్ అధికారులు ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇప్పటి వరకు చిన్న చిన్న ఎంప్లాయీస్ కావచ్చు, డిఎస్పీ లెవెల్లో కొంతమందిని ఎంప్లాయీస్ మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది. హై లెవెల్ అంటే ఐపీఎస్ ప్రభాకర్ రావు 14 రోజులు ఏదైతే ఎంక్వైరీ ఉందో ఈ ఎంక్వైరీలు చాలా విషయాలు బయటపడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఐపీఎస్ ప్రభాకర్ రావు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయాలు జర్నలిస్ట్ కావచ్చు, స్వయంగా సీఎం లాంటి వాళ్లే దీనికి సంబంధించి కూడా సిట్ అధికారులకి ఏ విషయాలు చెప్పాలో అవన్నీ కూడా కులంకుశంగా చెప్పారు. మెయిన్ గా చూసుకుంటే ఈ 14 రోజు ప్రభాకర్ రావుకు సంబంధించి ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు కవితని కూడా ఖచ్చితంగా పిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే కవిత కూడా అప్పుడు ప్రభుత్వంలో భాగస్వామ్యం. కవిత ఏ విషయాలు చెప్తారు ఏంటనేది కూడా కొంత అయితే ఇప్పటికీ సిట్ అధికారుల నుంచి ఇన్ఫర్మేషన్ రాకపోయినా ఖచ్చితంగా కవితని కూడా 100% పిలిచే అవకాశమే ఉంది. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఈ 14 రోజులు ఏదైతే ఎంక్వైరీ ఉందో ఈ 14 రోజుల్లో ఇతనికి సంబంధించి శిక్ష ఖరారవుతుందా లేదంటే దీనిపైన ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వారు ఉన్నారు, ఎవరైతే ఉన్నారో స్వయంగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది లీడర్ల ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందని కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయితే పెద్ద ఎత్తున ఇదైతే అప్పుడు ఆరోపణ అయితే జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అయితే ఈ 14 రోజులు మొత్తం కూడా డేటా అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. రమ్య, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ. రైట్, ఇక మిగిలిన అప్డేట్స్ చూస్తే కడప మేయర్ స్థానాన్ని మరోసారి వైసీపీ కైవసం చేసుకుంది. కడప మేయర్ గా వైసీపీ అభ్యర్థి పాకా సురేష్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ మేయర్ సురేష్ పై అవినీతి ఫిర్యాదులు చేసి పదవి నుంచి తొలగించేసిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇప్పుడు మేయర్ ఉప ఎన్నికల్లో మళ్లీ పాకా సురేష్ బాబు ఎన్నిక కావడం రాజకీయ వర్గాల్లో అయితే చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి బస్వరాజ్ అయితే అందిస్తారు. చెప్పండి బస్వరాజ్, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ఫాతిమా. కడప మేయర్ కు సంబంధించి ఏదైతే తెలుగుదేశం పార్టీ భంగపడినట్లు మనకు తెలుస్తా ఉంది. అంటే మొదటి నుంచి ఏదైతే కడప రెడ్డమ్మగా పేరుగాంచిన మాధవిరెడ్డి సురేష్ బాబు ఏదైతే పాక సురేష్ ను మేయర్ పదవి నుంచి తొలగించాలని అంటే మొదటి నుంచి కూడా చాలా విషయాల్లో చాలా తీవ్రంగా ఆక్షేపించి అదేవిధంగా అనేక అంశాల్లో ఆయన తప్పుపట్టిన పరిస్థితులు మనం చూసాము. తాజాగా ఏదైతే అవినీతి ఆరోపణలు ఆయన పైన తీసుకురావడం, తద్వారా మళ్ళీ అంటే ఉప ఎన్నికకు ఒక ప్రభుత్వం అయితే కాల్ఫామ్ చేయడం, ఆ తర్వాత ఏదైతే వైసీపీ కార్పొరేటర్లను వీళ్ళు అంటే తమ హక్కును చేర్చుకోలేకపోవడం లేదా వారిని చీల్చలేకపోవడం కారణంగా ఈ రోజు జరిగిన ఉప ఎన్నికకు ఓవరాల్ గా టీడీపీ అయితే దూరంగా ఉన్న పరిస్థితులు మనకు తెలుస్తా ఉన్నాయి. అయితే ఏదైతే వైసీపీ కార్పొరేటర్లు అంటే టీడీపీ వైపు రాలేకపోయారు లేదా టీడీపీ వాళ్ళని రప్పించుకునే ప్రయత్నంలో విఫలమైందని మనము చెప్పక తప్పదు. మొత్తం మీద కడప రెడ్డమ్మ మాధవరెడ్డి ఈ విషయంలో ఫెయిల్ అయిన పరిస్థితులు తెలుస్తా ఉన్నాయి. వైసీపీ అయితే కడప మా అడ్డ, ఇక్కడ మేయర్ పీఠం మాదే, దీన్ని ఎవరు కూడా తెరపలేరు, మేమంతగా ఐక్యతగా ఉండామని మరోసారి వాళ్ళు రుజువు చేసుకున్న పరిస్థితులు. సో తాజాగా ఏదైతే 47వ కడప మేయర్ గా మరోసారి పాక సురేష్ ఎన్నిక కావడము సంచలనంగా మారింది. అయితే ఆది నుండి కూడా 1.5 year ఈ కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా సరే కడపలో మేయర్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుని ఏదైతే మాధవరెడ్డి కావచ్చు, అదే టీడీపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కడప శ్రీనివాసరెడ్డి కావచ్చు, చంద్రబాబు ద్వారా అదేవిధంగా లోకేష్ వద్ద మార్కులు కొట్టేయాలి, మంచి మార్కులు సంపాదించాలి అంటే కడప పైన తమకు పట్టుందని నిరూపించుకోవాలని చేసిన విఫల యత్నాలు కూడా అన్ని కూడా ఫలించలేకపోయాయి.
తాజాగా ఏదైతే కడప మా అడ్డే అని చెప్పి వైసీపీ మరోసారి నిరూపించుకున్న పరిస్థితులు, ఓవరాల్ గా ఉత్కంఠత రేపిన ఈ ఎన్నిక శతవిధాలు చేసిన ప్రయత్నాలు టీడీపీకి ఫలించలేక, అదేవిధంగా ఏకతాటిపై నిలిచిన వైకాపా కార్పొరేటర్లు తమ విజయాన్ని మరోసారి అందుకొని 47వ ఏదైతే మేయర్ గా ఆ పీఠాన్ని అధిష్ఠించిన వైకాపా జెండా అయితే ఎగరవేసింది. కడప మున్సిపల్ కార్పొరేట్ స్థానం మాదని మరోసారి చాటి చెప్పింది. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ బసవరాజ్ ఫర్ ద అప్డేట్. ప్రధాని నరేంద్ర మోడీ 15 మంది ఎన్డీఏ ఎంపీలతో సుమారు అరగంట పాటు సమావేశం నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా బీజేపీ ఎంపీలకు క్లాస్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రతిపక్షం దాడిని సోషల్ మీడియాలో తిప్పికొట్టడంతో ఎంపీలు వెనకబడుతున్నారు అని పెదవి విరిచినట్లుగా సమాచారం. అంతేకాదు ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన అద్భుతంగా ఉంది అని, పారిశ్రామికవేత్తలు ఏపీలో క్యూ కట్టడం శుభపరిణామం అని చెప్పారు. ఇక కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో కూడా బీజేపీ ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించలేకపోతుంది అని అన్నారు మోడీ. ఇక ఇదే సమాచారానికి సంబంధించి మరింత అంశాన్ని మా సోమశేఖర్ ప్రతినిధి అందిస్తారు. సోమశేఖర్, చెప్పండి. ఎస్ రమ్య, వాస్తవానికి ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని కీలక అడుగులు వేస్తున్నారు భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వరుసగా ఈ అల్పాహార విందులు గాని, ఈ భేటీలు గాని భారతీయ జనతా పార్టీ ఎంపీలతోనూ అలాగే ఎన్డీఏ కూటమిలో ఉన్న ఎంపీలతో కూడా నిర్వహించడం. ప్రజెంట్ ఇప్పుడు మనం లైవ్ లో మాట్లాడుకుంటున్న సందర్భంలో ఇప్పుడు కూడా ఎన్డీఏతో ఒక మీటింగ్ అయితే జరుగుతుంది. అయితే వాస్తవానికి ఉదయం జరిగిన భేటీ ఏదైతే ఉందో దాదాపు ఒక అరగంట పాటు సాగింది. ఈ అరగంట పాటు జరిగిన భేటీలో ఢిల్లీలో జరిగింది ఈ భేటీ. ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఎంపీలతో పాటు తెలంగాణ ఎంపీలు అలాగే అండమాన్ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు కూడా పాల్గొన్నారు. అయితే వీళ్ళందరికీ మోడీ ఒకటే విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో డిసెంబర్ 20వ తేదీ అంటే నెల 20వ తేదీన పశ్చిమ బెంగాల్లో ఒక రోడ్ షోలో కూడా ఆయన పాల్గొనబోతున్నారు. అలాగే తర్వాత జనవరిలో కూడా వరుసగా కొన్ని యాత్రలు కూడా పెట్టబోతున్నారు. అందులో కూడా దాదాపు 1-2 యాత్రలు అయితే స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనబోతున్నారు. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు ఎంపీలతో కూర్చొని మాట్లాడడం, అది కూడా ఆంధ్రప్రదేశ్ గురించి ప్రధానంగా చర్చకి రావడం. అంటే ఒకటి, ఇక్కడ రేపు జరగబోయే ఏ ఎన్నికలైనా, మొన్న బీహార్ జరిగింది, వాళ్ళే గెలిచారు. రేపొద్దున పశ్చిమ బెంగాల్ ఉంది, అది గెలుస్తారా లేదనే, తర్వాత తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి, తర్వాత చూసుకుంటే వరుసగా దాదాపు ఒక 12 రాష్ట్రాల ఎన్నికలు వరుసగా జరగబోతున్నాయి. సో ఇప్పటి నుంచే ఒక పథక రచన, ఒక వ్యూహం ప్రకారం ప్రధాని నరేంద్ర మోడీ ముందుకు వెళ్తున్నారు అనడానికి నిదర్శనం ఇప్పుడు జరుగుతున్న ఈ భేటీలు గాని, ఈ అల్పాహార విందులు గాని. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ను ఉదాహరణగా తీసుకోవడానికి కారణం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ వైపు పారిశ్రామికవేత్తల చూపు పడింది, పరిశ్రమలు భారీగా వస్తున్నాయి. దీనికి కారణం ఒక సమర్థవంతమైన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన యావత్ దేశం మొత్తం, దేశమే కాదు ప్రపంచం మొత్తం మెచ్చుకుంటుంది. అది ఒక రకంగా అతిపెద్ద కితాబ్ అని చెప్పాలి. స్వయంగా నరేంద్ర మోడీ ఈ మాట అన్నారట ఈ భేటీలో. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎంపీలు వెనకబడిపోతున్నారు, ఆంధ్రప్రదేశ్ ని చూసి ఒక్కసారి మీరు కూడా మారండి. సోషల్ మీడియాలో అంటే ఎవరైతే ప్రత్యర్థి పార్టీలు ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యర్థి అంటే వైసీపీ గాని లేదంటే జగన్ వాళ్ళ టీం గాని చేస్తున్న కౌంటర్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సరైన కౌంటర్ ఇచ్చుకోలేకపోతుంది. అంటే సోషల్ మీడియాలో కూడా సరైన భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్ళలేకపోతుంది. ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావించారట. అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మెచ్చుకోవడంతో పాటు ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ ఎంపీలు వెనకబడుతున్నారు, దీంట్లో ప్రధానంగా తెలంగాణ అంశాన్ని కూడా ప్రస్తావించారు. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా వీక్ గా ఉంది, అక్కడ కూడా ఒక సరైన టీముని పెట్టుకోండి, అవసరమైతే ఒక సరైన టీముని పెట్టుకొని ప్రత్యర్థికి సరైన కౌంటర్లు ఇవ్వండి. అంటే ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ వెనకబడుతోంది, ఎంపీల పర్యవేక్షణ కొరబడుతోంది. భారతీయ జనతా పార్టీలో ఉన్న కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో, ప్రతి రాష్ట్రంలో ఉన్న అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెయ్యాలి అని ఒక దిశానిర్దేశం ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ మొత్తం ఎంపీలకు చేశారు. వాస్తవానికి ప్రధాని హోదాలో ఉండి నరేంద్ర మోడీ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి ఈ తరహా దిశానిర్దేశం చేయడం చాలా అరుదుగా ఉంటది. అంటే ఆయన చేయరని కాదు, చేయకూడదని కాదు, కాకపోతే ఎప్పుడు అధికారిక కార్యకలాపాల్లో మాత్రమే పాల్గొనే ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో కూడా పాల్గొంటున్నారు. ఎందుకంటే రేపొద్దున రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ బలం పెరగాలి. రాజ్యసభలో బలం పెంచుకోవాలంటే అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ పట్టు పెంచుకోవాలి. ఆ పట్టు పెంచుకునే దిశగా కీలక అడుగులు పెడుతున్నాయి. ఆ అడుగుల్లో భాగంగానే ఈ అల్పాహార విందులు, భేటీలు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం కూటమిలో ఉన్న పార్టీలు అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్న ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రధానంగా అయితే ఈ రోజు ఉదయం జరిగిన భేటీలో
ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పాల్గొన్నారు, తెలంగాణకు సంబంధించిన బీజేపీ ఎంపీలు, ఇక్కడ కేవలం బీజేపీ ఎంపీలు మాత్రమే పాల్గొన్నారు. అలాగే అండమాన్కు సంబంధించి ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలకి దాదాపు 15 మంది ఎంపీలు పాల్గొన్నారు. వాళ్ళందరికీ కీలక దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అంటే వైసీపీకి కౌంటర్ ఇచ్చే విషయంలో భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడి నుంచి కీలక అడుగులు వేయండి. ఎందుకంటే తాజాగా కొన్ని పథకాలు స్వయంగా కేంద్రం నుంచి వస్తున్నాయి. ఇప్పుడు పూర్వోదయ పథకాలు లాంటివి వస్తున్నాయి. అంటే దాదాపు ఒక 40,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలకే వస్తున్నాయి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఒక 40,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నారు. అందులో 20,000 కోట్ల రూపాయలు నీటిపారుదల ప్రాజెక్టులకు కేటాయిస్తారు. ఇంకొక 20,000 కోట్ల రూపాయలు గ్రామాల్లో మౌలిక వస్తువుల సదుపాయాలకు సంబంధించి కేటాయిస్తారు. అంటే ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అంటే భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి వచ్చే పథకాలు వాటిని ప్రాయోజిత కార్యక్రమాలకు వాడే విధానం, గత ప్రభుత్వ హయాంలో వైసీపీ హయాంలో మొత్తం ప్రాయోజిత కార్యక్రమాలని పడకేసి ఎవరు వాటిని ఉపయోగించుకోలేదు, వాడలేదు ఆ నిధుల్ని. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాడుతోంది. అంటే ఒక పక్క అభివృద్ధి విషయంలో మొత్తం విశాఖ వైపు పారిశ్రామికవేత్తల దృష్టి పడుతుంది. గూగుల్ డేటా సెంటర్ లాంటివి మొత్తం ఒక డేటా హబ్ గా మారబోతుంది విశాఖ. ఒక టెక్ పార్క్ ను ఏర్పాటు చేయబోతున్నారు. ఇటువంటి నేపథ్యంలో మొత్తం భారతీయ జనతా పార్టీ ఎంపీలకి అలాగే ఎన్డీఏ లో ఉన్న మిగిలిన పార్టీల ఎంపీలందరికీ కూడా దిశానిర్దేశం చేయడం అనేది ఒక అతిపెద్ద చర్చనీయాంశం అయింది దేశవ్యాప్తంగా. రమ్య, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సోమశేఖర్.